అందరికీ నమస్కారం. నేను ప్రియా. మై టీవీ న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా దుర్గాష్టమి శుభాకాంక్షలు. బడుగు బలహీన వర్గాలను జగన్ ప్రభుత్వం వంచిందన్న మంత్రి పార్థసారథి కీలక పదవులన్నీ తన సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారని ఆరోపణ. బలహీన వర్గాల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. అల్లూరి జిల్లా అరకు లోయలో ముగిసిన ఆల్ ఇండియా ఎన్సీసీ ట్రెక్కింగ్ ఎక్స్పెడిషన్. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ అమిత్ బర్ధన్. భక్తజన సాంద్రంగా విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధి 9వ రోజు అమ్మవారికి విశేష పూజలు. జయదుర్గా నామస్మరణతో మారుమ్రోగిన ఇంద్రకీలాద్రి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బడుగు బలహీన వర్గాలను తీవ్రంగా వంచారని, తన ఎస్సీ, తన ఎస్టీ, తన బీసీ అంటూనే వారికి తీవ్ర అన్యాయం చేశారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో జగన్ రెడ్డికి బలహీన వర్గాలపై ఉన్న ప్రేమ కూడా అంతేనని ఆయన ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 5 ఏళ్ల పాలనలో కీలకమైన ప్రభుత్వ పదవులు, చైర్మన్ పోస్టులు, ముఖ్య సలహాదారుల నియామకాల్లో జగన్ తన సొంత వర్గాన్ని, సామాజిక వర్గానికే పెద్దపీట వేశారని, ఈ విషయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదని అన్నారు. ఓ బీసీ నాయకుడైన చంద్రయ్య కుటుంబానికి న్యాయం చేసే విషయంలో వైసీపీ అడ్డుపడడమే వారి బీసీ వ్యతిరేక విధానాలకు నిదర్శనమని పార్థసారథి వివరించారు. నెయ్యి ఎలా ఉంటుందో వైసీపీ చెప్పే సామాజిక న్యాయంలో కూడా అంతే నెయ్యి ఉంటుందని చెప్పేసి ఈరోజు ఒక బీసీ నాయకుడు చంద్రయ్య గారి కుటుంబానికి అన్యాయంగా హత్యకు గురైన చంద్రయ్య గారి కుటుంబానికి ఒక మేలు చేస్తూ ఉంటే వైసీపీ అడ్డుకోవడంతో దాని యొక్క బీసీల పట్ల ప్రేమ ఏంటో అర్థమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వంలోని అన్ని ముఖ్యమైన పదవులు, చైర్మన్లు కానివ్వండి, లేకపోతే ముఖ్యమైన సలహాదారుల పదవులు కానివ్వండి, ఆఖరికి పార్టీ పదవుల్లో కూడా రీజనల్ కోఆర్డినేటర్స్ ఏదైతే పార్టీని నిర్వహించే వ్యక్తులు ఉంటారో వారు కూడా కేవలం అగ్రవర్ణాలతో, వారికి సంబంధించిన సామాజిక వర్గంతో పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ, ఎస్టీ, బీసీల పట్ల ఏ మేరకు ప్రేమ ఉందో అర్థమైందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఆ విషయాలన్నీ కూడా ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఈరోజు వైసీపీ రౌడీల చేతుల్లో, వైసీపీ అరాచక శక్తుల చేతుల్లో అన్యాయంగా బలైపోయిన ఒక బీసీ నాయకుడు చంద్రయ్య గారి కుమారుడికి ఒక ఉద్యోగం ఇస్తూ ఉంటే ఎందుకు అడ్డుకుంటున్నారో ఈరోజు బీసీలు అని చెప్పుకునే వైసీపీలో నాయకులందరూ కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను వాళ్ళందరినీ కూడా. బీసీలకి న్యాయం జరిగే పరిస్థితి వైసీపీలో ఎట్లాగూ లేదు. గతంలో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కేవలం నామమాత్రంగా వాళ్ళని ఆ కుర్చీలకు పరిమితం చేసి, కొంతమందికి కుర్చీలు కూడా లేకోకుండా అవమానం చేసిన బీసీ కార్పొరేషన్ చైర్మన్లు అవమానం చేసిన వైసీపీ తీరేంటో ఈ ప్రజలు ఇంకా మర్చిపోలేదని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు సామాజిక గౌరవం. అల్లూరు జిల్లా అరకు లోయలో ఆల్ ఇండియా ఎన్సీసీ ట్రెక్కింగ్ ఎక్స్పెడిషన్ విజయవంతంగా ముగిసింది. సెప్టెంబర్ 26 నుండి 29 వరకు నిర్వహించిన కార్యక్రమం సుంకరమెట్ట గ్రామం నుండి గాలికొండ శిఖర సమిట్ దిశగా ప్రయాణం సాగింది. 6 రాష్ట్రాల నుండి 500 మందికి పైగా ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు. పద్మపురం గార్డెన్స్, బొర్రా గుహలు, గిరిజన మ్యూజియం వంటి పలు ప్రదేశాలను సందర్శిస్తూ ఎంజాయ్ రహిత సమాజం కోసం ప్రచారం కూడా నిర్వహించారు. ప్రకృతి సౌందర్యం, సంస్కృతి చూసి వారు ఆనందం వ్యక్తం చేశారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ అమిత్ బర్ధన్, ఎన్సీసీ కమాండెంట్ పాల్గొన్నారు. మాదకరహిత భారత్ నిర్మాణం అందరి బాధ్యత అని ఎస్పీ అమిత్ బర్ధన్ అన్నారు. యువతలో సామాజిక బాధ్యత పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ప్రాధాన్యతపై లెఫ్టినెంట్ కర్నల్ నీరజ్ కుమార్, ఇతర అధికారులు మాట్లాడారు.
which is harmful for our self also and for the future also and for the people who is doing this business in this area. And I also want to tell my cadets that we are here in this valley, in a beautiful valley, where we should promote this, that no one should use ganja or any kind of drug, so that we have a very healthy youth and a very healthy society. That's all. Welcome all the NCC cadets, कर्नल साहब को एएसआर ज़िले में आप सबको आने के लिए आए। आप लोगों ने यहाँ पे 6 दिन एएसआर ज़िले में जो स्टे किया, उसके बाद में जो आपका एक्सपीरियंस रहा और आज फाइनल डे आप ये रैली कर रहे हैं, इसके लिए आप सभी को ధన్యవాद। మీడియా బంధువులు ఈ విషయంలో ఎక్కువగా మీరు రాయొచ్చు, ఎందుకంటే ఈ ఎన్సీసీ క్యాడెట్స్ మన పూర్తి భారత రాష్ట్రం నుండి అన్ని డిస్ట్రిక్ట్స్ నుండి అన్ని స్టేట్స్ నుండి వచ్చిన వాళ్ళు, అన్ని స్టేట్స్ నుండి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎక్స్పీరియన్స్ మన ఏఎస్ఆర్ జిల్లాలో గిరిజన ప్రాంతం, కొండ ప్రాంతం ఎలాగా ఉంటున్నాయి దీన్ని చూసి వాళ్ళు బయటికి చెప్పిన వాళ్ళు మీరు అందరూ ఏఎస్ఆర్ జిల్లా వాళ్ళని మంచి ఎక్స్పీరియన్స్ చూపించారు। దీనికోసం కూడా మీ అందరికీ ధన్యవాదం। మీ అందరూ ఇప్పుడు ఈ ఎన్సీసీ క్యాడెట్స్ని మన ఏఎస్ఆర్ జిల్లా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి ఒక అంబాసిడర్ లాగా బయటికి మీరు మళ్ళా భారత రాష్ట్రంకి మిగతా స్టేట్స్లో పంపిస్తారు। కాబట్టి ఈ మెసేజ్ మనకి ఈరోజు ర్యాలీలో మనకి డ్రగ్స్ విషయంలో మన అవేర్నెస్ క్యాంపెయిన్ ఇంత రోజు నుండి మనకి కొండ ప్రాంతంలో సుమారు 14 months నుండి మనకి ఎక్స్టెన్సివ్గా ఈ ప్రాంతంలో గాంజాయి కల్టివేషన్ అదేవిధంగా పెడలింగ్కి విపరీతంగా మన చేసిన ఎఫర్ట్స్ ఇప్పుడు ఎన్సీసీ క్యాడెట్స్ కూడా బయట ప్రాంతంలో చెప్తున్నాయి। ఖచ్చితంగా అందరూ మీడియా బంధువులు దీన్ని ఎక్కువగా పబ్లిసైజ్ చేసి ప్రాంతంలో ఉండే వాళ్ళ గిరిజన్ని కూడా అవగాహన చేయొచ్చు। మన భారత రాష్ట్రం విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా మహోత్సవాలు 9వ రోజుకి చేరుకున్నాయి। ఈ రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు। దుర్గాదేవి అలంకరణలో ఉన్న అమ్మను దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా ఆలయానికి తరలివచ్చారు। జై దుర్గా జై జై దుర్గా అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది। హైదరాబాద్ నగర నూతన పోలీస్ కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టారు। నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇప్పటి వరకు సిపిగా ఉన్న సివి ఆనంద్ నుంచి ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు। గత 4 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సజ్జనార్ సుదీర్ఘ విరామం తరువాత మళ్లీ పోలీస్ శాఖలో కీలక బాధ్యతలు చేపట్టారు। 3 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టిన విషయం తెలిసిందే। ఈ బదిలీల్లో భాగంగా సజ్జనార్ ను హైదరాబాద్ సిపిగా నియమించారు। ఇంతకాలం నగర కమిషనర్ గా సేవలందించిన సివి ఆనంద్ ను ప్రభుత్వం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసింది। ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆయన తన బాధ్యతలను సజ్జనార్ కు అప్పగించారు। ఈ కార్యక్రమానికి పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు। గ్రీన్ ఎనర్జీ హైడ్రో పవర్ పంప్డ్ ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని అల్లూరి జిల్లా అరకు ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు। ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్, పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ అధికారి తిరుమణి శ్రీపూజ, సహాయ కలెక్టర్ సాహిత్, సంబంధిత మండలాధికారులు పాల్గొన్నారు। ముందుగా అరకులోయ మరియు హుకుంపేటలో పంపు నిల్వ ప్రాజెక్టుపై ప్రజా సంప్రదింపులు జరగగా సంబంధిత మండలాల గిరిజన ప్రజలు హాజరయ్యారు। ఈ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్ట్ గురించిన చర్చల కోసము ఇవాళ అరకులో హుకుంపేట, అరకు వ్యాలీ మండల్ అండ్ అనంతగిరి ఈ 3 మండలాల నుంచి వివిధ
సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు ఆర్ ఎక్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ గిరిజన సంఘాలు వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ సమావేశంగా రావడం జరిగింది. లాస్ట్ ఒక 2-3 నెలలుగా ఈ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ గురించిన వివిధ పోరాటాలు, వివిధ అజిటేషన్స్ అన్నీ కూడా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, అది డిస్ట్రిక్ట్ స్థాయిలో వివిధ స్టేక్ హోల్డర్స్ ఇది చేయడం జరుగుతుంది. దీని గురించి వాళ్ళ అభిప్రాయం ఏంటి, వాళ్ళు దేనికోసం చేస్తున్నారు, ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి అవకాశం వాళ్ళకి అవగాహన ఉందా లేదా, దాని గురించి వాళ్ళకి ఇవాళ పెట్టడానికి ఇక్కడ ఎంటైర్ నేను జాయింట్ కలెక్టర్, పిఓ, ఎస్పీ గారు అందరూ కూడా ఇక్కడ వచ్చేసి వాళ్ళతో దాదాపుగా 2-3 గంటలు చర్చ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళకి తెలిసిన విషయాలు ఏంటంటే ఈ ప్రాజెక్ట్ గురించిన పూర్తి వివరాలు వాళ్ళకి తెలియకపోవడము. సెకండ్, వాళ్ళు సర్వే చేసినప్పుడు ఈ గ్రామ సభ ఒప్పుదల లేకుండా ఇక్కడ సర్వేలు నిర్వహించినారు. ఈ పేసా చట్ట ప్రకారం వాళ్ళకి ఆమోదం లేకుండానే ఈ ప్రాజెక్టు జరిగిపోతుంది అని ఒక అపోహనలో ఉన్నారు. ఈ ఏరియా అభివృద్ధి కోసమే పని చేయడం జరుగుతుంది. గిరిజనులకి వ్యతిరేకంగా ఇక్కడ ఏదో ప్రైవేట్ సంస్థకు ఇక్కడ ప్రాజెక్ట్ ఇచ్చేసి వాళ్ళకి నష్టం జరిగి ఇంకొకరికి లాభం వచ్చినట్టు ఖచ్చితంగా ప్రభుత్వం చేయదు అని వాళ్ళందరికీ కూడా చాలా స్పష్టంగా చేయడం జరుగుతుంది. ఇంకా 15 రోజుల్లో దీని గురించిన ఇంకా పూర్తి వివరాలు వాళ్ళ ముందు పెట్టి దాన్ని చర్చ చేసేసి ఇక్కడ ఉన్న ప్రజాభిప్రాయాన్ని మనం ప్రభుత్వ దృష్టికి తీసుకోవాలి. దీనికి ఒక నిర్ణయం తీసుకోవడానికి దసరా మహోత్సవాలు కాకినాడ జిల్లా పిఠాపురం మండలం పి రాయవరం గ్రామంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మాదేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు బోనాల సంబరాలను నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు బోనాలు ఎత్తుకుని గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించారు. మాదేపల్లి మీడియాతో మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా గ్రామంలో బోనాల సంబరాలు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కర్నేడి జగ్గారావు, మాదేపల్లి పద్మరాజు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అది కాలనీలో వెలసి ఉన్న కనకదుర్గమ్మ వారు వానాల పండుగ ఇది 4వ సంవత్సరం. 30 సంవత్సరాలు అవుతుంది తల్లిని నిలిపి వీరాయవరం మన కాలనీలో. అది పాత గుడి మాత్రం కొంచెం చిన్నదిగా ఉన్నా కూడా ఉండి కొత్తగా గుడి కట్టాలని ఒక ఖాళీ స్థలం కూడి ఆ ఖాళీ స్థలంలో అమ్మవారిని గుడి కొత్తగా కట్టాం. అత్యంత వైభవంగా తయారు చేసాం. గ్రామ ప్రజల సహకారంతో ఇదంతా జరిగింది. కాబట్టి వానాల పండుగ అనేది గ్రామంలో సుఖ సంతోషంతో అందరూ గ్రామ ప్రజలందరూ ఉండాలని చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా వచ్చిన వానాల పండుగలో ఎత్తుకున్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇంకా అత్యంత వైభవంగా జరగాలని మరి మా గ్రామ ప్రజలందరితో మేము కోరుకుంటున్నాం. దేవి శరన్నవరాత్రి వేడుకల్లో సరస్వతీదేవి ఆరాధన అత్యంత పవిత్రమైనది అని గాజువాక బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహారావు, జేఏసీఐ నేషనల్ కోఆర్డినేటర్ సురేష్ గొంప అన్నారు. విశాఖ ఉక్కు నగరంలో ఉన్న త్రిశక్తి అమ్మవారి ఆలయంలో సరస్వతీదేవి అలంకరణలో ఉన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జేసీఐ ఇండియా జోన్ డైరెక్టర్ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 2,000 మంది పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు, కళాకారులు జ్ఞానాన్ని కోరుకునేవారు సరస్వతీదేవిని ఆరాధిస్తారని, సరస్వతీదేవిని వసంత పంచమి నాడు పూజించడం వేదకాలం నుండి వస్తున్న ఆచారమని అన్నారు. కార్యక్రమంలో రాజీవ్ చైతన్య, వెంకటేశ్వరరావు, నరసింహమూర్తి, సత్యనారాయణ, కిరణ్ కుమార్, వెంకటలక్ష్మి, గురునాథరావు, కె శ్రీనివాసరావు, అడ్వకేట్ రాజు, నాగేశ్వరరావు, రంగ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ ఆలయ కమిటీ అందరూ కూడా ఏర్పాటు చేసినటువంటి ఈరోజు కార్యక్రమానికి నన్ను కూడా ఒక అతిథిగా పిలవడం, అలాగే సరస్వతి పూజని పురస్కరించుకొని విద్యార్థులందరికీ కూడా పుస్తకాలు ఈరోజు మా ముంబై అయినటువంటి జోన్ డైరెక్టర్ పుస్తకాలు ప్రోత్సహించడం జరిగింది. ఈరోజు సంస్కృతి పూజని పురస్కరించుకొని పుస్తకాలందరికీ దానం చేయడం కూడా ఎంతో ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా భావిస్తూ దిలీప్ గారిని అభినందిస్తున్నాను. అలాగే కార్య యొక్క సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సరస్వతీదేవి అలంకరణలో ప్రశ్నలు ఇచ్చారు. సరస్వతీదేవి అంటే ముఖ్యంగా చదువుకునే విద్యార్థులకి బాగా చదువు రావాలని, ఉన్నత విద్యలో అధ్వానించాలని, మరి విద్య లేనిదే ఎంత పశువు అంటారు, విద్య
రావాలంటే ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. అందుకే విద్యార్థులందరి చేత పూజ చేయించి తల్లిదండ్రులు కూడా దగ్గరుండి పూజ చేయించి వారికి దేవి నవరాత్రుల్లో అమ్మవారి కృప అందరికీ రావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఎందుకంటే త్రిశక్తి ఆలయం అంటే మన ప్రాంతంలో ఒక మంచి పేరుంది. వేద పండితులు శరణ్ గారు అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు చేస్తుంటారు. శాస్త్రోక్తంగా చేస్తారు కాబట్టి అది సఫలీకృతం అవుతుంది. మీ అందరి కోరికలు కూడా నెరవేరాలని, మీరు చదువుల్లో బాగా రాణించాలని అమ్మవారిని కోరుకుంటూ, మరి దేవి నవరాత్రుల్లో గత 22వ తేదీ నుంచి మనకి నుండి 2వ తేదీ వరకు విజయదశమి ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఆ అమ్మవారి కృప ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మానవులందరిపై ఉండాలని కోరుకుంటూ, చక్కటి కార్యక్రమంలో దిలీప్ గారు ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అత్యంత వైభవంగా ఈ దేవి నవరాత్రులు చేస్తుంటారు. అదేవిధంగా పుస్తకాల పంపిణీ కూడా చేస్తుంటారు. మరి అందులో భాగంగా ఈ సంవత్సరం మా భక్త దిలీప్ కుమార్ గారు, ఎస్ఏ జూనియర్ సురేష్ గారు, రాజు గారు, వారి యొక్క బృందం ఉచితంగా పుస్తకాలు, పెన్నులు విద్యార్థులకు పంపిణీ చేస్తున్నందుకు దిలీప్ గారు అల్లూరు జిల్లా అరకులోయ మండలంలో గవర్నమెంట్ ఉన్నత పాలిక పాఠశాల ఉపాధ్యాయురాలు రోజారాణి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డుకు ఎంపికైంది. ఈ సందర్భంగా ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ అవార్డు తన ఒక్కరి విజయం కాదని సహ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యాశాఖ అధికారులు కలిసి సాధించిన సామూహిక గౌరవంగా భావించాలన్నారు. తన కృషిని గుర్తించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తన వృత్తి కాలంలో అనేక మారుమూల గ్రామాల్లో బోధనా సేవలు అందించానన్నారు. డ్రాప్ అవుట్ విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వందల మందిని తిరిగి పాఠశాలలో చేర్పించానన్నారు. 5 విద్యార్థులను దత్తత తీసుకుని వారి చదువు, సంరక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నానని చెప్పారు. ఈ స్థాయిలో మరి వెళ్ళడం అంటే నిజంగా నేను నా గొప్పతనం ఏం కాదు. నేను చేసిన కృషి అంటే అది దేవుని కృప కూడాను. దేవుని కృప బట్టే నేను ఈ స్థాయికి వెళ్ళానండి. నా గొప్పతనం కాదు. నాకన్నా ఎక్కువ మంది టీచర్స్ ఇంకా చాలా కష్టపడి ఉండొచ్చు. కానీ మరి దేవుని ఉద్దేశం ఏమైందో ఈ స్థాయికి దేవుడు నాకు తీసుకువెళ్ళాడు. ఇంకా నేను ఇప్పుడు ఈ స్థాయిలో వెళ్ళానని నేను మర్చిపోనండి. ఇంకా నా బాధ్యత పెరిగింది అనుకుంటున్నాను. నేను ఇంకా నా సాయశక్తులు కృషి చేసి ఇంకా నేను నా సమయాన్ని నా శక్తి వంచనతో నేను ఇంకా కృషి చేసి ఇంకా నేను పిల్లల్ని ఇంకా మంచిగా ఇంకా వాళ్ళని తీర్చిదిద్దాలని వాళ్ళతోనే ఇంకా ఎక్కువగా సమయం వాళ్ళతో గడిపి ఇంకా పిల్లలకి ఇంకా రానున్న దినాల్లో వాళ్ళతో పౌరులుగా తీర్చిదిద్దడానికండి వాళ్ళ కోసం ఇంకా నేను నా సమయాన్ని హెచ్చించి వాళ్ళ కోసం కష్టపడతానని మాట్లాడుతుంటే నేను రాస్తా ఉంటాను. నాకు నీకేమవుతుంది ఇస్తారు అని ఎప్పుడు చదివి ఇంకా ఎప్పుడు ఇంట్లో వస్తే కూడా ఇదే పని అని నా పిల్లలు చెప్తారు. నేను అవార్డు కోసం కాదు, నేను కష్టపడి పని చేయాలి. నా పని అదే ఆ కష్టానికి ఫలితం ఈ రోజు నేను చూస్తున్నానండి. ఈ స్థాయికి వెళ్తానని నేను అనుకోలేదు. దీనికోసం నాకు మరి ప్రభుత్వం మంచి గుర్తించి నాకు ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు ఇచ్చింది. మరి ఇచ్చిన ప్రభుత్వానికి అంతేకాకుండా మరి అధికారులకు, ముఖ్యంగా అధికారులకి మరి ఇంతవరకు నాకు పంపించిన మా విద్యాశాఖ అధికారులు వాళ్ళకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇంకా ఇచ్చింది నేను మర్చిపోక ఇంకా నా సాయశక్తులు కృషి చేసి నా సమయాన్ని కానీ నా శక్తి వంచన లేకుండా కృషి చేసి ఇంకా పిల్లలకి ఇంకా ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలని నా మనసారా కోరుకుంటూ సీతారామరాజు జిల్లాలో అరకువేలి గవర్నమెంట్ హై స్కూల్లో తెలుగు ఎస్ఏగా పనిచేస్తున్నానండి. నాకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎన్నికయ్యానండి. నేను చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు ఇవ్వడం జరిగిందండి 2025 సంవత్సరంలో. ఈ అవార్డు తీసుకోవడంలో మొట్టమొదటిగా గిరిజన ప్రాంతంలో మొట్టమొదటిగా మహిళా ఉపాధ్యాయురాలినండి. నేను చదువులో వెనుకబడిన పిల్లలకండి వాళ్ళకి డ్రాప్ అవుట్స్కి ఇంటింటికి వెళ్ళి తీసుకొచ్చి పిల్లలకి స్కూల్లో జాయిన్ చేయడం జరిగిందండి. నా తెలుగు సబ్జెక్టులోనండి ఒక అమ్మాయికి 2018లో 10/10 మార్కులు రావడం జరిగిందండి.
మళ్ళీ ఒక 5 పిల్లల్ని అండి నేను దత్తత తీసుకొని పిల్లల్ని చదివించడం జరిగింది. పిల్లలు మంచి పొజిషన్లో ఇప్పుడు ఉన్నారండి. మరి స్టేజ్ విషయంలో కూడానండి నేను కూడా కొంచెం డోనర్స్ దగ్గర డొనేషన్ తీసుకొచ్చి మేము స్టేజ్ లేనప్పుడు స్టేజ్ నిర్మాణం చేయడం జరిగిందండి. చాలా కాంపిటీషన్ జరిగిందండి. మరి దేవుని దయ వల్ల దేవుని కృప వల్ల మరి నాకు ప్రభుత్వం గుర్తించండి. నేను చేసిన శ్రమను బట్టి నేను చేసిన 24 సంవత్సరాల సర్వీస్లో నేను చేసిన శ్రమను గుర్తించి నాకు ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు ఇవ్వడం జరిగిందండి. గుర్తించి అవార్డు ఇచ్చినందుకు ప్రభుత్వానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అన్నమయ్య జిల్లా రాయచోటిలో నిరసన కార్యక్రమం ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు కమలాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం 8,500 కోట్లతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రారంభించి కొన్నిటిని పూర్తి చేసింది అని, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. పేద విద్యార్థులకు వైద్య విద్య చేరువ కావాలి అని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కాలేజీ నిర్మాణాలు ప్రారంభిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ విద్యార్థి విభాగం అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షులు మలతోటి నరేష్ పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి నిరుపేదలు చదువుకోవాలని చెప్పి, నిరుపేదలకు విద్య వైద్యం అందాలని చెప్పి ఈ మెడికల్ కాలేజీ తీసుకువస్తే ఈ కుటుంబ ప్రభుత్వం ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు వైద్యం అందకూడదు, విద్య అందకూడదు అని చెప్పి ఒక న్యాయకృత పాలనతో ఈరోజు ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఈరోజు సత్యకుమార్ గారు మాట్లాడుతున్నారు, మెడికల్ మినిస్టర్. నేను అడుగుతున్నా, 33 సంవత్సరాలు ప్రైవేటీకరణ తర్వాత రిన్యూ చేసుకుంటే 33 ఏళ్ళంట. అంటే 66 ఏళ్ళు మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా బీసీలు, మా మైనార్టీలు చదువు లేకుండా, విద్య లేకుండా, వైద్యం లేకుండా అట్టే ఉండాలనే కదా మీ నియంకృత పాలన అని చెప్పి నేను అడుగుతున్నా. ప్రజలంతా గుర్తుపెట్టుకోండి, మన జగన్మోహన్ రెడ్డి వస్తే ఇది ఉంటుంది, మన జగన్మోహన్ రెడ్డి వస్తే వైద్యం ఉంటుంది. దయచేసి ప్రైవేటీకరణ ఆపకపోతే మా ఎస్సీ జిల్లా ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతాం. జై జగన్, జై జగన్. వార్తలోని ముఖ్యాంశాలు. బడుగు బలహీన వర్గాలను జగన్ ప్రభుత్వం వంచిందన్న మంత్రి పార్థసారథి. కీలక పదవులన్నీ తన సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారని ఆరోపణ. బలహీన వర్గాల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. అల్లూరి జిల్లా అరకు లోయలో ముగిసిన ఆల్ ఇండియా ఎన్సీసీ ట్రెక్కింగ్ ఎక్స్పెడిషన్. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ అమిత్ బర్ధన్. భక్తజన సాంద్రంగా విజయవాడ కనకదుర్గం మల్సానిధి 9వ రోజు అమ్మవారికి విశేష పూజలు. జయదుర్గా నామస్మరణతో మారుమ్రోగిన ఇంద్రకీలాద్రి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.